ఇదైతే మా హౌస్. ఇదైతే రెంట్కుంది. ఈ మధ్యనే ఇల్లు అయితే ఖాళీ చేశారు. ఇదైతే మంగమూరు రోడ్డు. మనం కొంచెం లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తే ఇక్కడ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఐడియానే ఉంటుంది చాలామందికి. ఇదైతే ఒంగోలు. మనం కొంచెం లోపలికి వెళ్తే ఇక్కడ సురక్ష అపార్ట్మెంట్ అని ఉంటుంది. మెయిన్ ఒంగోలులో ఉండే ప్రతి ఒక్కరికి ఐ థింక్ తెలుసు అనుకుంటా. ఇది కొంచెం ఓల్డ్ బిల్డింగ్, కానీ లోపల ఇల్లులు మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి. ఇప్పుడైతే మనం వెళ్తున్నాము అది అపార్ట్మెంట్లోకి. అయితే మేమైతే ఇంకా పార్కింగ్ చేసేసి బైక్ అయితే మేమైతే చూపిస్తున్నాం. ఇదైతే పార్కింగ్ ఏరియా. మేమైతే ఇంకా బైక్ పార్కింగ్ చేసేసి పైకి అయితే వెళ్తున్నాము. పిల్లలు మేము ఇంకా అక్కడికి వెళ్ళాక తాళాలు అయితే లేవు. ఆల్రెడీ ఈ మధ్య ఖాళీ చేశారని చెప్పా కదా, వాళ్ళ దగ్గరే ఉన్నాయి. ఇంకా ఆ తాళాలు అయితే తీసుకొని వచ్చి మేమైతే తాళాలు తీసాము. ఇదైతే హాలు, పెద్ద హాలు. మీరు ఎంతమంది వచ్చినా మనం ఇది సోఫా సెట్స్ వేసుకున్నా ఏం వేసుకున్నా బ్రహ్మాండంగా సరిపోయిద్ది. చూడండి, ఇప్పుడైతే ఇది ఓపెన్ బాత్రూము, బయట ఇచ్చారు బాత్రూము. ఇదైతే ఈ ప్లేస్ అయితే డైనింగ్ ఏరియా. మనం డైనింగ్ టేబుల్ వేసుకోవచ్చు. కొంచెం ప్లేస్ ఎక్కువే ఉంది మనం హ్యాండ్స్ కడుక్కోవడానికి. షింక్. ఇదైతే కబోర్డ్ ఇచ్చారు బయట కూడా మనం ఏమన్నా పెట్టుకోవడానికైనా. ఇదైతే ఫస్ట్ బెడ్రూమ్ అండి. ఇది కబోర్డ్స్ అవన్నీ చాలా ఇచ్చారు. కబోర్డులు కూడా బాగానే వచ్చారు. రూమ్ కూడా బాగానే ఉంది. ఇదైతే ఫస్ట్ బెడ్రూమ్. ఇదైతే సెకండ్ బెడ్రూము. మనకి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది. చూడండి, మీకే చూపిస్తున్నా కదా. దీంట్లో కూడా యాజ్ యూజువల్ కబోర్డ్స్ అయితే ఇచ్చారు. ఇదైతే బాత్రూము. మనకి ముందు చూపించిన దాంట్లో బయట ఇచ్చారు కదా, అంటే ఆ హాల్లో ఇచ్చారు కదా ఓపెన్ బాత్రూము. ఇదైతే 2 బాత్రూమ్లు. ఇదైతే కిచెన్ అండి. కిచెన్ కూడా పర్లేదు, మొత్తం కబోర్డులతో అయితే నిండుంది. ఇంకా ఇది కిచెన్ అయితే కబోర్డ్స్ అవన్నీ మంచిగా ఉన్నాయి. మనం ఇంకొంచెం ముందుకెళ్తే ఇదైతే బాల్కనీ. చూడండి, ఇప్పుడు నేను కబోర్డులు చూపిస్తున్నా కదా, అదైతే బాల్కనీ. ఇక్కడ వాషింగ్ మిషన్లు అవైతే పెట్టుకోవచ్చు. మనకి చూడండి, ఇక్కడ నుండి అక్కడ బయట వ్యూ అయితే కనిపిస్తుంది. ఇదైతే పెద్ద హాలు. మీరు ఎంతమంది వచ్చినా చాలా మంది పడతారు. హాల్ అనేది పెద్దగా వచ్చింది. ఇంకా మేమైతే అంత చూసేసి అంత అయిపోయింది. మీకు ఒకవేళ రెంట్ పర్పస్ కావాలి అని అనుకుంటే మమ్మల్ని అయితే కాంటాక్ట్ చేయండి. ఇదైతే పార్కింగ్ ఏరియా. ఇది మొత్తం మేము పెట్టింది అయితే మా ప్లేస్లో. మీరైతే ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. లోపల మీరే చూసారు కదా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎంత పెద్దగా ఉందో. చూడండి, పార్కింగ్ ఏరియా. ఇక్కడైతే చాలామంది ఉంటున్నారండి. చాలామంది అనుకుంటారు పాతదని, కానీ ఇది బయటికి పాతకు కానొచ్చిన లోపల మాత్రం చాలా కొత్తగా అండి. ఇదైతే ప్లెజెంట్ ప్లేస్. బయట కూర్చుంటే మాత్రం చల్లటి గాలి. మేమే షాక్ అయినాం, అంత చల్లగా ఉంది. చూడండి, బయట ఆంటీ వాళ్ళు అయితే కూర్చొని ఉన్నారు మేము వెళ్ళేలోపు అయితే. ఇదండి సురక్ష అపార్ట్మెంట్. మీకు ఒకవేళ కావాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 6,000 మొత్తం రెంట్ అయితే, 4,500 రెంట్, 1,500 మెయింటెనెన్స్ బిల్లు. మీకు